అందరికీ నమస్కారం. అస్సలాం వాలేకుం. నేను డాక్టర్ హైదర్ అలీ, ఎండిఎస్, పెరియోడాంటిస్ట్ మరియు ఇంప్లాంటాలజిస్ట్. ఈరోజు నేను ఒక డెంటల్ టాపిక్ గురించి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి ఒక 3 to 5 మినిట్స్లో చెప్పాలనుకుంటున్నాను. మనకు రెగ్యులర్గా ఉండే డెంటల్ ప్రాబ్లమ్స్లో పై పళ్ళకు ఉండే స్పేసింగ్ కానివ్వండి, పై పళ్ళకు మధ్య గ్యాప్స్ కానివ్వండి, అది ఎక్కువగా మనకు ఉండే డెంటల్ ప్రాబ్లంలో ఒకటి. నార్మల్గా దానికి చాలా కారణాలు ఉంటాయి అలా రావడానికి. ముఖ్యంగా ఏంటంటే, చిన్నప్పుడు ఎవరైనా పిల్లలకి మౌత్ బ్రీతింగ్ కానివ్వండి, థంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ కానివ్వండి, లేకపోతే థమ్ సకింగ్ హ్యాబిట్ కానివ్వండి, అలాంటి కారణాల వల్ల, కొన్ని ఎముక అబ్నార్మాలిటీస్ వల్ల, స్కెలిటల్ అబ్నార్మాలిటీస్, స్కెలిటల్ డిఫార్మిటీస్ అంటారు, లేకపోతే టీత్ అంటే డెంటల్ అనామలీస్ అంటే పళ్ళ మధ్య స్పేసింగ్. కొందరికి ఏంటంటే పైన పెదానికి మళ్ళీ చిగురికి మధ్యలో ఒక సాఫ్ట్ టిష్యూ అటాచ్మెంట్ ఉంటుంది, దానికి ఫ్రీనమ్ అని అంటారు. ఆ ఫ్రీనల్ అటాచ్మెంట్ హై అటాచ్మెంట్గా ఉంటే పైన రెండు పళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. పైన 2 పళ్ళ మధ్య కానివ్వండి, 4 పళ్ళ మధ్య కానివ్వండి, కింద లోవర్ యాంటీరియస్, అప్పర్ యాంటీరియస్ ఏదున్నా కానివ్వండి, వాటికి మనము ట్రీట్మెంట్ అనేది ఒకసారి తెలుసుకుందాము. ట్రీట్మెంట్ వచ్చేసి, సపోజ్ పేషెంట్ ఏజ్ సపోజ్ 20, 25, 30 లోపల ఉంటే, 30 బిలో ఉంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది బెస్ట్. రీజన్ ఏంటంటే, క్యాప్స్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, వాటిల్లో ఏంటంటే క్యాప్స్లో ఎక్కువ టూత్ ప్రిపరేషన్ అనే న్యాచురల్గా ఉండే పళ్ళకి మనము ట్రిమ్ చేసుకుంటాము, పళ్ళు చెక్కుకుంటాము. అలా కాకుండా ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్లో న్యాచురల్గా గ్యాప్స్ అనేది క్లోజ్ అవుతాయి. ఫస్ట్ ఏదైతే రీజన్ ఉంటుందో, సపోజ్ మిడ్లైన్ డయాస్టిమా కానివ్వండి, ఇంకేమైనా రీజన్ ఉంటే, సపోజ్ నేను చెప్పిన హ్యాబిట్స్ కానివ్వండి, థంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ లేదా ఇతర అలవాట్ల వల్ల స్పేసింగ్ అనుకుంటే, ఫస్ట్ సమస్య అనేది తెలుసుకొని ఆ సమస్యని బ్రేక్ చేసి దాని తర్వాత వాటికి ట్రీట్మెంట్ అనేది చేసుకుంటారు. అది ఆ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అంటే కాంప్లెక్సిటీని బట్టి, సపోజ్ సింపుల్ కనుక మైల్డ్ టు మోడరేట్ ట్రీట్మెంట్ ఉంటే మోస్ట్లీ 8 months to 1 year కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ కాంప్లెక్స్ ట్రీట్మెంట్ అంటే స్పేసింగ్తో పాటు ఒకవేళ టీత్ రొటేషన్ కానివ్వండి, లేకపోతే చాలా డీప్ బైట్ కానివ్వండి, అలాంటి ఏమైనా కండిషన్స్లో సంవత్సరం పైన కూడా పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా గ్యాప్లు ఉన్నాయి, పళ్ళ మధ్య సందులు ఉన్నాయి, చాలా తొందరగా వాళ్ళకి ఇన్స్టంట్ ట్రీట్మెంట్ కావాలి, సపోజ్ కొన్ని గంట వ్యవధిలోనే దానికి ట్రీట్మెంట్ కావాలి అంటే, అది కూడా వయసు 30 పైబడిన వాళ్ళకి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది కష్టము. ఎందుకంటే ఎముకలో బోన్ రీమోడలింగ్ అంటే ఎముక చేరడం మరియు ఎముక అరగదల అనేది అంత యాక్టివ్గా ఉండదు. కాబట్టి వాళ్ళకి టూత్ మూమెంట్, పళ్ళ మూమెంట్ కూడా అంత ఫాస్ట్గా ఉండదు. అందుకని మోస్ట్లీ ఈ ట్రీట్మెంట్స్ 30 బిలో అయితే ప్రిఫరబుల్. 30 అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా ఆర్థో ట్రీట్మెంట్ చేయవచ్చు, కానీ రిజల్ట్స్ చాలా డిలేగా ఉంటాయి. అంత మంచి రిజల్ట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. మళ్ళీ దానికి రిలాప్స్ అవ్వకుండా రీటైనర్స్, బాండెడ్ రీటైనర్స్ అనేది ఖచ్చితంగా అవసరం. ఇంకా ఒకవేళ మెయిన్ రీజన్ ఎవరికైనా ఈ గ్యాప్స్కి ఇన్స్టెంట్ ట్రీట్మెంట్ కావాలి, ఒక 1/2 hour to 1 hour లేకపోతే 2 hours మనకు ఆ గ్యాప్స్ అనేది క్లోజ్ అయిపోవాలి అంటే, చాలా మైల్డ్ గ్యాప్స్కి, మైల్డ్ టు మోడరేట్ గ్యాప్స్, పళ్ళ మధ్యలో సందులు ఉన్న వాళ్ళకి కాంపోజిట్ ట్రీట్మెంట్ అంటే కాంపోజిట్ రెస్టోరేషన్, కాంపోజిట్ సిమెంట్ ద్వారా ఆ పళ్ళకి నీట్గా గ్యాప్స్కి తగ్గట్టుగా షేపింగ్ ఇచ్చుకొని నీట్గా ఫినిషింగ్, పాలిషింగ్ అనేది చేసుకుంటారు. కానీ దానివల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే పైనున్న పళ్ళు మెయిన్ ఈస్థెటిక్ పర్పస్, అంటే యాంటీరియర్ టీత్ ఆర్ మోస్ట్లీ ఫర్ ఈస్థెటిక్స్ అంటే బ్యూటీ పర్పస్కి. వాటికి ఎక్కువ బైటింగ్, చ్యూవింగ్కి యూస్ చేస్తే ఆ సిమెంట్ అనేది విరిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఇంకొక ట్రీట్మెంట్ ఏంటంటే, పళ్ళకి చెక్కుకొని అంటే టూత్ ప్రిపరేషన్ చేసుకొని క్యాప్స్ అనేది వేసుకుంటారు. యాంటీరియర్ టీత్కి మోస్ట్లీ జిర్కోనియా క్రౌన్స్ అనేది ప్రిఫరబుల్. అది ఇంకా సపోజ్ గ్యాప్స్, ఒకవేళ టూత్ ప్రిపరేషన్ చేసిన గ్యాప్స్ గనక లేదు అంటే క్యాప్స్ పెట్టే అవకాశం కూడా కష్టంగా ఉంటే, అప్పుడు ఆ పళ్ళకి రూట్ కెనాల్ చేసుకొని క్యాప్స్ అనేది పెట్టుకుంటారు. సపోజ్ నేను చెప్పినట్టు మైల్డ్ టు మోడరేట్ గ్యాప్ ఉంటే కాంపోజిట్ రెస్టోరేషన్తో ట్రీట్మెంట్ అవుతుంది. అంటే పళ్ళకి చెక్కడం అనేది జరగదు, జస్ట్ కొంచెము ఎచెంట్ అది యూజ్ చేసుకొని మైక్రో రఫ్నెస్ చేసుకొని టీత్కి కొంచెం కాంపోజిట్ ద్వారా ఆ గ్యాప్స్కి ఫిలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ క్యాప్స్లో టూత్ ప్రిపరేషన్ అనేది అవసరం. ఆ టూత్ ప్రిపరేషన్లో కూడా ఒకవేళ ప్రాపర్గా గ్యాప్స్ క్లోజ్ అవ్వదు అని అనిపిస్తే
ఒకవేళ సివియర్ టూత్ రొటేషన్స్ కానీ అబ్నార్మాలిటీస్ ఉంటే అప్పుడు రూట్ కెనాల్ చేసి క్యాపులు అనేది వేయాలి. ఇప్పుడు మోడరేట్ టు సివియర్ గ్యాప్స్ అంటే గ్యాప్స్ మోర్ దెన్ 3 mm 4 mm ఉంటే అలాంటి కేసెస్లో కాంపోజిట్ రెస్టోరేషన్ చేసినా కానివ్వండి అది చూడడానికి బాగుండదు. అంటే విరిగే అవకాశాలు ఎక్కువ. అంటే ఒక పన్ను షేప్కి తగ్గట్టు ఇంత మందమే అనేది ఉండాలి. కానీ అలా కాంపోజిట్ రెస్టోరేషన్ పెట్టడం వల్ల అంత ఎక్కువ గ్యాప్స్లో ఒక పన్ను అనేది చాలా లావుగా ఇంకొక పన్ను చాలా సన్నగా అంటే అలాగా న్యాచురల్గా ఉండకపోయే అవకాశం ఎక్కువ. అలాంటి కేసెస్లో ఖచ్చితంగా క్యాప్స్ అనేది ప్రిఫరబుల్. అప్పుడే ఈస్థెటిక్స్గా బ్యూటీ పర్పస్గా యాంటీరేటీత్ అనేది ఆ గ్యాప్స్ లేకుండా బాగా ఉంటాయి. ఆ టూత్ ప్రిపరేషన్లో కూడా నేను చెప్పినట్టు ఒకవేళ చాలా సివియర్ డీప్ బైట్ ఉన్న కేసెస్లో గ్యాప్ అనేది రావట్లేదు క్యాప్స్ పెట్టుకోవడానికి, లేకుంటే ఒకవేళ టూత్ అబ్నార్మాలిటీస్ టూత్ రొటేషన్స్ కానివ్వండి ఉన్నాయి, లేకుంటే రూట్ కెనాల్ చేసుకుంటేనే ఇంకా రిజల్ట్స్ ఇంకా చాలా బాగా వస్తాయి అనిపిస్తే ఇంకా రూట్ కెనాల్ చేసి పై పళ్ళకి 4 లేదా 5 గ్యాప్స్ అన్నీ క్లోజ్ అవ్వడానికి మనం ఒకసారి చూసుకోవాలి. దాని తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను చెప్పినట్టు కాంపోజిట్ రెస్టోరేషన్స్ చేసుకుంటే ఇంకా అత్యంత జాగ్రత్తగా పై పళ్ళతో ఏమన్నా పదార్థాలు కొరకడం కానివ్వండి, తినడం కానివ్వండి, ఏమన్నా టేర్ చేయడం కానివ్వండి అలా చేయకూడదు. అలా చేస్తే విరిగే అవకాశాలు ఎక్కువ. క్యాప్ పెట్టుకున్నా కానివ్వండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ రూట్ కెనాల్ చేసిన పళ్ళు అయితే రూట్ కెనాల్ చేసి క్యాప్స్ పెట్టిన పన్ను ఒకవేళ ఎవరైనా పై పళ్ళతో గట్టిగా ఏదైనా హోల్డ్ చేసి లాగితే ఆ రూట్ కెనాల్ చేసిన పళ్ళు కూడా బ్రిడ్జ్ ఆ 4 క్యాపులు కానివ్వండి 6 క్యాపులు కానివ్వండి లోపల ఆ జంక్షన్ దగ్గర సర్వైకల్ జంక్షన్ చిగురు మళ్ళీ క్యాప్ కలిసే దగ్గర అక్కడ ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకని మెయిన్గా ఏంటంటే అప్పర్ యాంటీరియర్స్ పైన ముందు పళ్ళకి కింద ముందు పళ్ళతో ఎక్కువగా అది ఏదైనా చ్యూ చేయడానికి టేర్ చేయడానికి అంత ఎక్కువగా యూజ్ చేయకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచిది. హోప్ మీకు ఈ డెంటల్ సమస్య గురించి నేను ట్రీట్మెంట్కి సంబంధం నాలెడ్జ్ ఇచ్చానని అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ టైం ఇతర డెంటల్ లేదా చిగుళ్ళ సమస్యతో మీ ముందు ఉంటాను. అప్పుడు దాకా నమస్తే. థ్యాంక్ యూ. గత 7 సంవత్సరాలుగా సేవలందిస్తున్న నెల్లూరు పెద్ద బజార్ సెంటర్లోని డాక్టర్ హైదర్ డెంటల్ కేర్, డాక్టర్ హైదర్ అలీ MDS పెరియోడెంటిస్ట్ మరియు ఇంప్లాంట్ స్పెషలిస్టు ఆధ్వర్యంలో అన్ని రకాల పళ్ళ మరియు చిగుళ్ల సమస్యల ట్రీట్మెంట్ లభించును. కావున దంత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సంప్రదించవలసిన అడ్రస్ డాక్టర్ హైదర్ డెంటల్ కేర్, డాక్టర్ హైదర్ డెంటల్ కేర్, పెద్ద బజార్ సెంటర్, కలెక్టర్ ఆఫీస్ ఏరియా, ల్యాండ్మార్క్ అప్సరా స్వీట్స్ మరియు మంజూ రైస్ దగ్గర. ఫోన్ నెంబర్ 8919149565.